నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీహరి శర్మ గారు, అయితే రథసప్తమి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేకపోతే సూర్య ఉపాసన చేయడం కానీ, సూర్య దేవుడికి పూజించడం అనేది ఆదివారాల వల్ల, హాలిడే అనేది ప్రకటించడం వల్ల మన నిత్య జీవితంలో సూర్యుడిని మొక్కడం అనేది చాలా తక్కువైపోయింది. కానీ ప్రస్తుతం చూస్తున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే ఆరోగ్యరీత్యానే కానీ, లేకపోతే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో వస్తున్న గొడవలే కానీ, ఇలాంటివి ఏవి చూసుకున్నా కూడా సూర్య ఆరాధన చేయకపోవడం మూలాన, అలాగే సూర్యుడి అనుగ్రహం లేకపోవడం వలన జరుగుతున్న సంఘటనలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రథసప్తమిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఆరోగ్యమే కానీ, డబ్బులే కానీ, లేకపోతే కుటుంబ సంబంధాలే కానీ బాగుండాలి అంటే ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలంటారు? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం అంటే భాస్కరుడే ఇవ్వాలి. అందుకనే సూర్య ఉపాసన చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యాన్ని పొందినటువంటి వాళ్ళే. కుష్ఠుడు కొడుకైనటువంటి సాంబుడు కానీ, మయూర కవి కానీ, ఇలా ఒకటా రెండా అనేక మంది పురాణ పురుషులు సూర్యారాధన చేసి ఆరోగ్యాన్ని పొందారు. మీరు అన్నారు, ఒక మంచి మాట అన్నారమ్మా, ధనము అని చెప్పి. ధనం అంటే లక్ష్మీ అమ్మవారు గుర్తుకొస్తారు, కుబేరుడు గుర్తుకొస్తాడు, ఈశ్వరుడు గుర్తుకొస్తాడు. కానీ బంగారము అనగా ధనమే కదా. ధనాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా సూర్యభగవానుడే. సత్రాజిత్తు ఉపాసన చేసి శమంతకమణిని పొందాడు. రోజుకి 100 బారుల బంగారాన్ని ఇస్తుందట ఆ శమంతకమణి. అంటే అది సూర్యోపాసన వల్ల దక్కినట్టుంది. ముఖ్యంగా ఎవరైతే సూర్యోపాసన చక్కగా చేస్తారో వాళ్ళల్లో ముఖవర్చస్సు చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆరోగ్యము అన్ని విధాలుగా సహకరిస్తుంది మంచిగా. ఎందుకనంటే ఆరోగ్యమే మహాభాగ్యము. క్లుప్తముగా చెప్పాలి అని అంటే సూర్యారాధన ఒకప్పుడు మన భారతావనిలో చాలా గొప్పగా చేసేవాళ్ళు. సూర్య ఆరాధన తప్పితే ఈ యొక్క భారతదేశంలో నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బుద్ధి తగ్గిపోతుంది, ఆచారాలు మంటగలిసిపోతాయి. సూర్యారాధన తప్పించాలనే దురుద్దేశంతో ఈ ఆంగ్లేయులు తీసుకొచ్చినటువంటిది ఆదివారం హాలిడే. అలాగే మద్య మాంస దుకాణాలన్నీ కూడాను ఓపెన్ చేసేసి, ఒకప్పుడు మన భారతదేశంలో సూర్యారాధన ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటిస్తూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ విధానం నుంచి తప్పించి వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకనే ఈ రోజున మనం ఆదివారం వచ్చిందనంటే ఫస్ట్ మందు ముక్క అనేటువంటివి మనకు భాగమైపోయాయి. కాబట్టి ఇక నుంచి అయినా కానీ వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు ఒక 10 మంది మారినా చాలు, ఆదివారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారము, మద్యపానము, ధూమపానము, దాంపత్య జీవితము పనికిరాదు, నూనె తలంటుకు రాసుకోకూడదు, ఈ నియమాలు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, క్షౌరం చేసుకోకూడదు. ఇది ఆదివారం నాడు నియమించింది. అయితే మనకున్నటువంటి అనేక మాసాలలో ఈ మాఘమాసం అనేటువంటిది ప్రత్యేకము. కేవలం ఒక్కొక్క మాసము, శ్రావణ మాసం లక్ష్మీ సంబంధించి శుక్రవారము, కార్తీక మాసం సోమవారం, మార్గశిర మాసం గురువారము, ఎలాగో ఈ యొక్క మాఘమాసము ఆదివారం అనేటువంటిది అంత ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి సూర్యారాధన అనేటువంటిది ఆదివారం నాడు ఖచ్చితంగా చేయాలి. అయితే సప్తమి తిథి ఆదివారము కలిసి వస్తే భాను సప్తమి. అలాగే మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి వస్తే అది రథసప్తమి. ఈ భానుసప్తమి, రథసప్తమి రెండూ కలిసినటువంటి దివ్యమైన యోగం మనకి యొక్క వచ్చే మాఘ శుక్ల సప్తమి 25వ తారీఖు రోజున చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. చాలా ప్రత్యేకం అమ్మా, అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా గొప్పదైనటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి సందర్భంగా మనము చేయాల్సినటువంటిది స్నాన విధానమే ఇక్కడ ప్రాధాన్యత. కాబట్టి స్నాన విధానం అన్నప్పుడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సుమారు 4:30 కల్లా లేచి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించాలి. కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించే విధానంలో కూడా 7 చిక్కుడు ఆకులు కానీ, 7 జిల్లేడు ఆకులు కానీ మనం సంపాదించుకోవాలి. 7 రేగు పండ్లు సంపాదించుకోవాలి. 2 ఆకులు ఈ భుజం మీద, 2 ఆకులు ఈ భుజం మీద, మిగిలిన 3 ఆకుల తల మీద, వాటి మీద 7 రేగు పండ్లు పోసుకొని అప్పుడు స్నానం ఆచరించేటప్పుడు శ్లోకము చెప్పమంటారు. ఇప్పుడు అందరికీ శ్లోకము అనేటువంటిది అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ ఆ శ్లోక అర్థాన్ని గనక మనం మనసులో స్మరించుకుంటే చాలు. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు,
కాబట్టి గత 7 జన్మలలో చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా ఈ రోజుతో నశించిపోవాలి, ఆ సూర్యుని యొక్క దేవుని అనుగ్రహం కలగాలని వేడుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా సూర్యుని స్మరించుకుంటూ స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించిన తర్వాత అప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని అప్పుడు సూర్యాయ నమః, మిత్రాయ నమః, పూషవే నమః, ఖగాయ నమః, మార్తాండాయ నమః ఇలా 12 ద్వాదశ నామాలకో అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేదా కేవలము ఓం హ్రీం సూర్యాయ నమః, సూర్యం అర్ఘ్యం సమర్పయామి ఇలా అనుకుంటూ 6 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక మంచి విధానం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే దీనికి ఈ యొక్క రథసప్తమి రోజున ఖచ్చితంగా కథ వినాల్సినటువంటిది ఒకటి ఉంది. ఈ కథ కనుక వినకపోతే రథసప్తమి వ్రతము కానీ రథసప్తమి విధంగా పూజ చేసిన ఫలితం కానీ మనకు పొందదు అని చెప్పి సాక్షాత్తు కృష్ణ భగవానుడే చెప్పాడు. అంటే ఏ వ్రతము చేత, ఏ పూజ చేత, ఏ దానము చేతనైతే మానవుడు సకల సౌభాగ్యాలు పొందుతాడో అటువంటిది ఏమిటి ఆ వ్రతము అని చెప్పి ద్రౌపది ధర్మరాజులు ఇద్దరు కూడా అడగగా కృష్ణ భగవానుడు మనకు చెప్పినటువంటిది ఏంటి అంటే, పూర్వం యశోధర్ముడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతనికి వివాహమై 7 గడుస్తున్న సంతానం కలగకపోతే ముసలితనంలో ఒక సంతానం కలిగింది. ఆ కలిగిన దారభ్యత ఆనందంగా ఉందా అంటే పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఎంత పెద్దగా అవుతున్నాడో అంత అనారోగ్య సమస్యలు ఆ బాలుడికి రావడం, ఉద్దండులైనటువంటి త్రికాల వేదులందరినీ పిలిపించి ఎందుకు ఈ సమస్య కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క త్రికాల వేదుల చేత చూపించగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాళ్ళు గత జన్మలలో ఇతను ఒక వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతను సంపాదించడమే తప్ప దానం చేసి ఎరుగడు, ఆ కారణం చేత దానం చెయ్యని కారణం చేత ఈ జన్మలో రోగగ్రస్తుడై ఉన్నాడు, మరి మీ యొక్క రాజు కుటుంబంలో ఎలా పుట్టగలిగాడు అని అంటారా? అతను బ్రతికి ఉండగా మరణించే సమయానికి కొన్ని రోజుల ముందర ఈ యొక్క రథసప్తమి వ్రతాన్ని కొందరు ఆచరిస్తుంటుంటే దగ్గర నుంచి చూసినటువంటి కారణం చేత ఆ పుణ్యవశాత్తు ఈ యొక్క జన్మలో రాజుగా కొడుకుగా జన్మించాడు అని అంటే, మరి ఈ యొక్క అనారోగ్యం నుంచి బయటపడే మార్గం లేదా అంటే సూర్యారాధన వచ్చే మాఘ శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేయండి అని చెప్పగానే విధి విధానంగా ఆచరించి చేశాడు. అలాగే ద్రౌపది అడిగింది, ఏ విధానము చేత ఈ యొక్క స్త్రీల సౌభాగ్యము చాలా బాగుంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, దాంపత్యం చక్కగా ఉంటుంది అని అడగగా అప్పుడు పులోమాన్ అనేటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క గంధర్వుడు, ఆ గంధర్వుడు సంబంధించి అలాగే ఈ అప్సరస అనేటువంటిది ఉంటుంది. ఆమెకి కొంతకాలం గడిచిన తర్వాత జీవితం మీద వైరాగ్యం పొంది ఏ తపస్సు చేసుకుంటే, ఏ పూజ చేసుకుంటే నాకు చక్కటి జీవితం, ఆనందకరమైన జీవితం ఏర్పడుతుందని అంటే అప్పుడు ఈ సంబంధించినటువంటి రథసప్తమి వ్రతాన్ని తెలియచేయడం జరిగింది. ఆ విధంగా ఆచరించాలి. కాబట్టి ఏం చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తేనమ్మా, ముందుగా రాగి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఎలాగో సూర్యునికి స్నానం ఆచరించగానే అర్ఘ్యం ఇస్తాం. అర్ఘ్యం ఇచ్చిన తరువాత ఆ అర్ఘ్యము ఇచ్చిన తర్వాత తులసి చెట్టు దగ్గర కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసి చక్కగా అష్టకోణముతో ముగ్గు వేసి ఆ మధ్యలో పసుపు కుంకుమ పుష్పములతో అలంకరించి మధ్యలో రాగి కలశం పెట్టాలి. ఒక కొబ్బరికాయ, ఓ జాకెట్ పీసు. తదనంతరం అలంకరణ చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహము మరియు సూర్యుడు రథము తోలుతున్నటువంటి అనగా ఆ 7 అశ్వములతో రథము తోలుతున్నటువంటిది ప్రతిమ. ఇవన్నీ కూడా గౌరీ సమేత ఉమామహేశ్వరుడి ప్రతిమ, సూర్య ప్రతిమ, ఇవన్నీ బంగారంతో చేసుకోమన్నది. ఆ కాలానికి విరివిగా దొరికేది, ఇప్పుడు కాదు కదమ్మా. కాబట్టి వెండి రూప్ అనేటువంటిది గోల్డ్ స్మిత్ సంబంధించినటువంటి వాళ్ళు అమ్మే షాపులో దొరుకుతుంది. చిన్నది ఒక 100-200 పెడితే వచ్చేస్తుంది. దాన్ని ఆ ప్రతిమను చక్కగా ఆ కొబ్బరికాయ దగ్గర పెట్టి అలంకరణ చేసి గణపతి నమస్కారం చేసి గణపతితో పంచోపచారం కానీ షోడశోపచార విధానంగా పూజ చేసి అనుజ్ఞ తీసుకొని తదనంతరం ఉమా అష్టోత్తరముతో గౌరీ అలాగే లేదా గౌరీ అష్టోత్తరం లేదా దుర్గా అష్టోత్తరంతో శివ అష్టోత్తరముతో సూర్య అష్టోత్తరంతో పూజాధికారులను సమర్పించిన తరువాత అప్పుడు నైవేద్యముగా ఏం చెప్పబడి ఉన్నది అని అంటే, ఈ నైవేద్యముగా బెల్లం పాయసం చేయమన్నది. బెల్లం పాయసం చేసేటప్పుడు అప్పుడు మొట్టమొదలుగా మనకు ఆవు పిడకలు ఉంటాయి కదమ్మా, ఆవు పిడకలతో పాయసాన్ని తయారు చేయమన్నారు. కానీ ఈ రోజంతా కూడా గ్యాస్ పొయ్యిలు అయిపోయాయి కదా. కాబట్టి ఎక్కడైనా ఒక ఆవు పిడక సంపాదించి మంట వెలుగుతున్నటువంటి సందర్భంలో ఆ విధంగా ఆవు పిడక అక్కడ పెడితే చాలు, ఆ మంట దానికి అంటుకుంటే చాలు. ముందుగా పాలు పొంగించడం, ఒక 2-3 సార్లు పాలు పొంగిన తర్వాత
అప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఒక్కొక్క పిడికిడి, వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఒక్కొక్క పిడికిడి ఎంత వస్తే అంత వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ యొక్క పాలలో వేసి చక్కగా బెల్లము, బియ్యం వేయాలని. ఓకే. బియ్యం వేసి బెల్లం వేసి అలాగే యాలకులు, ఆ పాయసం ఎలా తయారు చేస్తాం అది. తర్వాత గరిటె వాడకూడదు, ఇనుముతో చేసినటువంటి స్టీల్ గరిటె వాడకూడదు. ఒక చెరుకుగడ, వీలైతే చెరుకుగడ చాలా మంచిది. చెరుకుగడతో ఆ విధంగా కలియ తిప్పుతూ అప్పుడు బెల్లం పాయసం చేసిన తర్వాత ఆ బెల్లం పాయసాన్ని తీసుకొని ఆ చిక్కుడు ఆకులు ఉంటాయి కదమ్మా, ఆకుల్లో పెట్టి సూర్యుడికి ఒకసారి నివేదన చేసి అక్కడ మనం పూజ చేసిన దగ్గర నివేదన చేసిన తర్వాత ఆ తదనంతరం బ్రాహ్మణుడికి పిలిపించుకొనైనా లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికైనా వెళ్ళి కలశముతో సహా ఆ యొక్క సంబంధించినటువంటి ప్రతిమలని దానం చేయాలి. సింపుల్గానే ఉంది. అంటే ప్రొసీజర్ కొత్తగా మనం చేయనందుకు ఏదో కొత్తగా అనిపిస్తోంది తప్ప అదర్వైజ్ అష్టోత్తరమే. కానీ శివుడిది, పార్వతి లేదా గౌరీ అమ్మ అని అన్నారు, అలాగే సూర్య భగవానుడు అష్టోత్తరం. అండ్ యథావిధిగా మనం పంచోపచారాలు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి అది మొదలు పెట్టేటప్పుడు చెప్పాలి. అంతకుమించి అయితే పెద్దగా ఏం లేదు. పెద్ద ఖర్చు ఉందమ్మా ఇందులో. మనం ఇది ప్రతిరోజు రథసప్తమి అనగానే చేసుకునే విధానమే ఇది. కాకపోతే కొద్దిగా పూజ విధానం యాడ్ అయింది అంతే. కానీ ఆదివారం అనగానే చాలా మంది ప్రేక్షకులు ఏం చేస్తారంటే కటింగ్ షాప్లోకి వెళ్తారు. చేసుకోకూడదమ్మా ఈరోజు, దాంపత్యం పనికిరాదు. వీలైతే ఉపవాస నియమాన్ని పాటిస్తే మంచిది. రథసప్తమి కాబట్టి సూర్యాస్తమయం వరకు ఏమీ నిరాహారంగా ఉండి తదనంతరం చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేస్తే చాలమ్మా. రైట్. సో మనం సత్యనారాయణ వ్రతంకి ఎలాగో ఈ విధి విధానాలే ఆచరిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఏ వ్రతానికైనా అందరికీ తెలిసిన వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే కాబట్టి అలానే ఇది కూడా జరుపుకుంటాం తప్ప పెద్ద సమస్యగా భావించేదైతే పెద్ద ఖర్చే ఉందమ్మా ఇందులో. మనకు మహా అయితే 500 రూపాయల ఖర్చు కూడా ఉండదు దీంట్లో. అవునండి. దాని తర్వాత తెల్లవారి వచ్చేటువంటి భీష్మాష్టమికి మనం చాలా పరిశుద్ధమైపోతాం. మన శరీరము, మనస్సు ఈ విధంగా ముందు రోజు చేసుకోవడం వల్ల శుక్ల అష్టమి, భీష్మాష్టమి తెల్లవారిదే. ఆ రోజు చేసేటువంటి దానికి కూడా చాలా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. మనం పరిశుద్ధమైనటువంటి శరీరంతో, ఆత్మతో ఆ భీష్మాష్టమి చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందమ్మా. అయితే ఇందులో ఇందాక మీరు స్నానం గురించి చాలా ఇంపార్టెంట్గా చెప్పారు కదండి, ప్రాముఖ్యత అది అని అన్నారు. మరి అలాంటప్పుడు అందులో జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ పెట్టుకోవడం ఎంత ముఖ్యమని అంటారు? అంటే అందరూ ఇవి తెచ్చుకునే వీలు ఉంటుంది, ఉండదు. పెట్టుకోకపోయినా పర్వాలేదు అని అంటారా ఆకులు, లేకపోతే అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది తెలియజే. పెట్టుకోవలసినటువంటి అవసరము అంటే మనము గమనించుకున్నట్లయితే ఈ జిల్లేడు ఆకులకి సంబంధించి మనం స్నానం ఆచరించేటప్పుడు ప్రధానంగా జిల్లేడు అనేసరికి మనం చాలా పెంచుకోకూడనటువంటి వృక్షముగా మనం చూస్తాం. కానీ జిల్లేడు యొక్క ప్రయోజనము తెలిసినదంటే ఇది ఖచ్చితంగా మన ఇళ్లలో ఉండాల్సినటువంటిదే. ఎందుకనంటే రసలింగము జిల్లేడు ఆకు శుద్ధి చేయంగానే రసలింగం తయారు కాదు. రసలింగం శుద్ధి చేయాల్సినటువంటి దాంట్లో జిల్లేడు ఆకులు ఒకటి. అంతేకాకుండా జిల్లేడు పాలు అనేటువంటివి చాలా శ్రేష్టమైనటువంటి, అనేకమైనటువంటి ఆయుర్వేదంలో జిల్లేడు పాలతో అనుపానముగా చేసుకొని మందులు తయారు చేస్తారు. చాలా రసౌషధము. అంతేకాకుండా ప్రధానంగా ఈ జిల్లేడు ఆకులకి ఎప్పుడైతే మనం మస్తిష్కం మీద పెట్టి మనం స్నానం ఆచరిస్తామో ఆ రథసప్తమికి రోజుకే కొన్ని కిరణాలు సూర్యుడి నుంచి వెలువడుతుంటాయి. మీకు ఎందుకు ఈ విధంగా చెప్పబడి ఉందనంటే మనకేం చెప్పబడింది, సంవత్సరం అంతా కూడా ఒక రోజుగా మనం పరిగణించుకుంటేనమ్మా సంక్రాంతి అనేటువంటిది అరుణోదయ కాలం. అంటే సూర్యుడు రాకముందు ఎరుపు వర్ణం ఉంటుంది కదా, సంక్రాంతి అనేటువంటిది ఎరుపు వర్ణంతో ఉన్నటువంటిది. కానీ ఈ రథసప్తమి అనేటువంటిది సూర్యుడు ఉదయించే సమయం. అంటే సంవత్సరం మొత్తాన్ని మనం లెక్క చేసుకుంటే సూర్యుడు ఉదయించే రోజుగా ఈ మాఘశుక్ల సప్తమి అనేటువంటిది అవతరించింది. ఆ కారణం చేత ఆ సూర్య కిరణాల నుంచి వచ్చేటువంటి కొన్ని కిరణాలలో ఉండేటువంటి శక్తివంతమైన వాటిని గ్రహించే శక్తి ఈ జిల్లేడు ఆకులో కానీ అలాగే చిక్కుడు ఆకుల్లో కానీ ఉంటుంది. అందుకనే స్నానం ఆచరించేటప్పుడు ఆ విధంగా చేయడం అనేటువంటిది. తదనంతరం జిల్లేడు ఆకుల్లో పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆ సూర్యుడికి సమర్పిస్తే ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఆ యొక్క పాయసం గుండా ప్రయాణం చేసి జిల్లేడు ఆకుల్లో ఉన్నటువంటి రసాయనాన్ని కలుపుకొని క్రియాయోజన సంయోగ క్రియ జరుగుతుంది. ఆ యొక్క ప్రసాదము భుజించినటువంటి వాళ్ళకి ఆ రోజున మాత్రమే వచ్చే కిరణాల ప్రభావం వల్ల అమృత తుల్యం అవుతుంది, అమృతత్వం సంపాదించబడుతుంది. అందుకనే ఎన్నో ఆకులు చెప్పగా ఈ 2 ఆకుల గురించి ఎందుకు చెప్పారంటే పూర్వీకులు ఇందులో మనకు పెట్టినటువంటి సైన్స్ ఇది. రైట్.
సో ఎంతో అద్భుతంగా చెప్పారంటే ఇప్పటి నుంచి ఆచరించినా కానీ దాని ప్రభావం అట్లీస్ట్ ఆ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. ఆరోగ్యాలతో అలాగే ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అని అంటారు. రైట్, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.